ఐదేళ్లు దాటి 15 ఏళ్లలోపు వయసున్న పిల్లలున్న తల్లిదండ్రులకు ఇటీవల భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. మీ పిల్లల ఆధార్కు బయోమెట్రిక్ డేటా అప్డేట్ చేయాలన్నది దాని సారాంశం. దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రెస్ నోట్లోనూ మొబైల్ నెంబర్లకు బయోమెట్రిక్ అప్డేట్ గురించి SMS సందేశాలు పంపుతున్నట్లు UIDAI తెలిపింది. అసలు ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఏంటి? ఏ వయసున్న పిల్లల ఆధార్ కార్డులు అప్డేట్ చేయాలి? అలా చేసేందుకు ఏమేం డాక్యుమెంట్స్ సమర్పించాలి? అప్డేట్ చేసేందుకు గడువు ఎప్పటి వరకు ఉంది? అసలు అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది? ఒకవేళ పిల్లల ఆధార్ డియాక్టివేట్ అయితే ఏం చేయాలి? UIDAI నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. 5 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే వారికి 5 ఏళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. దీన్ని మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అని పిలుస్తున్నారు. ఇది ఫస్ట్ బయోమెట్రిక్ అప్డేట్. ఈ అప్డేట్ సమయంలో పూర్తి బయోడేటా సమర్పించాలి. ఈ సమయంలో పిల్లలకు సంబంధించి అందించే వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. ఓ రకంగా ఇది కొత్త రిజిస్ట్రేషన్ లాంటిది. కానీ పిల్లల ఆధార్ నెంబర్లో ఎలాంటి మార్పు ఉండదు. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి UIDAI చెప్తూ ఆధార్ రెగ్యులేషన్స్ 2016లో ఈ విషయం తెలిపింది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకిచ్చే ఆధార్ కార్డును బాల ఆధార్ అంటారు. ఆ ఆధార్లో చిన్నారుల ఫోటో, పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వివరాలు మాత్రమే ఉంటాయి. బాల ఆధార్ జారీ సమయంలో పిల్లల వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలు సేకరించరు. కాబట్టి 5 ఏళ్ల తర్వాత ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వంటి వాటితో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని UIDAI తెలిపింది. 5 ఏళ్లు దాటిన పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరని, పిల్లల ఆధార్ డియాక్టివేషన్ కాకుండా ఉండటానికి ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలని తాను పంపిస్తున్న మెసేజ్ల్లో UIDAI సూచించింది. మనం ఉండే ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవచ్చు. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే వారి ఆధార్ నెంబర్ డియాక్టివేట్ అవుతుంది. 5 ఏళ్లు దాటిన చిన్నారుల ఆధార్ అప్డేట్ 2 ఏళ్లలోపు చేయాలి. అంటే వారికి 7 ఏళ్లు నిండే లోపు ఇది పూర్తి చేయాలి. లేదంటే ఆధార్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం ఆ చిన్నారి ఆధార్ నెంబర్ డియాక్టివేట్ అవుతుంది. అయితే 2016లో ఇలాంటి నిబంధన ఉన్నప్పటికీ 7 ఏళ్లు నిండిన తర్వాత కూడా బయోమెట్రిక్ అప్డేట్ జరగని చిన్నారుల ఆధార్ను UIDAI డియాక్టివేట్ చేయలేదు. అయితే డియాక్టివేషన్ను నివారించడానికి వీలుగా సమీప ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలని కోరుతూ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లకు మెసేజ్లు పంపింది. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఆధార్ తీసుకునేటప్పుడు రిజిస్టర్ చేసిన తల్లి, తండ్రి లేదా గార్డియన్ మొబైల్ నెంబర్కు ఈ మెసేజ్ పంపింది. 7 ఏళ్లలోపు చిన్నారుల ఆధార్ అప్డేట్ ఉచితంగా చేసుకోవచ్చని, ఆ తర్వాత వయసున్న పిల్లల ఆధార్ అప్డేట్ చేయాలంటే అప్పటి పరిస్థితులను బట్టి రుసుమును నిర్ణయిస్తుందని ఆధార్ రెగ్యులేషన్స్లో తెలిపింది. తాజాగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో 7 ఏళ్లు దాటిన పిల్లల ఆధార్ అప్డేట్ చేయడానికి ₹100 ధర నిర్ణయించింది. ఆధార్ నియమాల ప్రకారం బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోయినప్పటికీ దాన్ని తొలగించదు, డియాక్టివేట్ మాత్రమే అవుతుంది. బయోమెట్రిక్ అప్డేట్ అయిన తర్వాత తిరిగి యాక్టివేట్ అవుతుంది. ఆధార్ పోర్టల్లో నెంబర్ కొట్టి పిల్లల ఆధార్ యాక్టివేట్గా ఉందా, డియాక్టివేట్ అయిందా అన్నది తెలుసుకోవచ్చు. పిల్లలకు తొలిసారి ఆధార్ తీసుకుంటున్నప్పుడు బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డ్ అవసరమవుతుంది. 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ తీసుకునేటప్పుడు వారిని ఆధార్ సెంటర్లకు తీసుకురావాల్సిన పనే లేదు. కానీ బయోమెట్రిక్ అప్పుడు పిల్లలు తప్పనిసరిగా ఉండాలి. వారి వేలిముద్రలు, ఐరిస్, ఫోటోతో అప్డేట్ చేసుకోవాలి. స్కూల్ అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు, స్కాలర్షిప్లు, DBT పథకాల సేవలను పొందేందుకు ఈ ఆధార్ తప్పనిసరి. అందుకే నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆధార్ను అప్డేట్ చేసుకోవాలి. పిల్లల ఆధార్ను 5 ఏళ్ల వయస్సు తర్వాత ఓసారి అప్డేట్ చేసినట్టే 15 ఏళ్ల వయస్సు తర్వాత మరోసారి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. 15 నుంచి 17 ఏళ్లలోపు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. వేలిముద్రలు, ఐరిస్, ఫోటోను 15 ఏళ్ల తర్వాత మరోసారి అప్డేట్ చేసుకోవాలి.